హాయ్ ఫ్రెండ్స్, నేను ఉదయ్ పాండిచేరి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క షార్ట్ ఫిలిం బాగా రిచ్ లొకేషన్లో తీయాలని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం జాండ్రపేట నుంచి గూడూరుకి వచ్చాం. ఇది గూడూరు రైల్వే స్టేషన్. ఇక మొత్తానికి ఆడ నుంచి మేము రేణిగుంటకి వెళ్ళడానికి ప్యాసింజర్ ఎక్కాం. ఇది రేణిగుంట రైల్వే స్టేషన్. చాలా ఖాళీగా ఉంది. ఇక రేణిగుంట నుంచి పాండిచేరి వెళ్ళడానికి ఇంకో బండి ఎక్కాం. ఇది ఇక పాండిచేరి చాలా లాంగ్ ఫ్రెండ్స్. పొద్దున మేము 4 ఎక్కితే మధ్యాహ్నం 12:30 అట్ట చేరుకుంటాం. చాలా లాంగ్. గూడూరు వరకు ఒక లాంగ్ అనుకుంటే రేణిగుంటకు షార్ట్, మధ్యలో ఇక పాండిచేరి వెళ్ళడానికి పెద్ద ల్యాగ్. ఉదయ్ అయితే నిద్రపోతానే ఉండాడు. ఇక మొత్తానికి మేము రావాల్సిన ప్లేస్కి వచ్చాం, పాండిచేరి. ఇది పాండిచేరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. పాండిచేరి రైల్వే స్టేషన్ నార్మల్గా ఉండొచ్చు, కానీ లొకేషన్ మాత్రం అదిరిపోద్ది. సరే, ఇక లాగ్ అయితే అయిపోవచ్చింది. షార్ట్ ఫిలిం చూడడానికి రెడీగా ఉండండి. గెట్ రెడీ, స్టార్ట్, గో. ఉదయ్, నాకు ఒక స్టోరీ వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ ఎలాంటిదంటే పద పక్కకి వెళ్ళి మాట్లాడదాం. ఏమంటావు? ఏంద్రా నదలేపో, ఏంది నీ కళ? నేను చెప్పేది వింటావా? నాకు ఒక కళ వచ్చింది. ఆ కళనే మనం ఒక స్టోరీగా దిగిపోతున్నాం. ఆ స్టోరీ ఏంటంటే, షార్ట్ ఫిలిం పేరు పంప్కిన్. అదేం పేరు? పంప్కిన్ అంటే గుమ్మడికాయ. నిజం చెప్పాలంటే మనం ఎప్పుడో 2024లో 2025లో అనుకున్నాం పంప్కిన్ పైన ఒక షార్ట్ ఫిలిం తీయాలని. కానీ మొత్తానికి ఇప్పుడు దిగిపోతున్నాం. అవును, పంప్కినే. లెట్స్ స్టార్ట్. ஒரு கைப்படாத ரோசா. నీ సీన్ అయితే బాగా రాసుకుంటాం, మరి నాదేమో లేదా? అంతేగా. ఇప్పుడు చూడు నీ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో. படி மறிக்காதே.
మరి కాదే. అంతా బాగానే ఉంది కానీ స్టోరీ అక్కడ. స్టోరీ నేనేమనుకున్నానంటే ఒక తాత మనవడు మధ్యన జరిగే స్టోరీ. స్టార్ట్ ద స్టోరీ. ఏం తాత ఎలా ఉండవు? పర్లేదురా మనోడా, ఏదో అలా సాగుతుంది. నేను చెప్పిన పని ఆడదాకా వచ్చిందిరా. తాత ముందు నీ ఆరోగ్యం చూసుకో, చేయాల్సినంత నేను చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, నేను అక్కయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇక అటు నుంచి అటు నేను చేయాల్సిన దానికి వెళ్తాను. ఏమంటావు? సరేరా మనోడా, జాగ్రత్తగా వెళ్ళు మరి. ఓకే. అక్క ఎలా ఉన్నావు? ఆహా, వచ్చావా? నేను బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉండవు. కొంచెంసేపు నేను అక్కగా మర్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఎలా ఉండవంటే నువ్వే చెయ్యందియా నీతోనే నేనే చిన్నయ్యా, పువ్వుల హారం వెయ్యా, విధియా నదియా అక్కర్లేదయ్యా, వయసే సయ్యందయ్యా, వాజాలే మోగించొద్దయ్యా, మనసే కలిసిందయ్యా, మగరం మిథునం చూడొద్దయ్యా, మాప అలా ఉండవు. ఏమంటున్నావు? అక్కతో ఎవరైనా అలా మాట్లాడతారా? ఏంది నువ్వు మాట్లాడేది? కానీ నువ్వేమి నా సొంత అక్కవు కాదు కదా ఫీలింగ్స్ పెంచుకోవడానికి. తప్పేముంది? సరే కానీ తాత ఇలా అన్నాడు, ఎప్పుడులాగే ఇప్పుడు ఆ పని పైన వెళ్తున్నాను. తాత చెప్పిన నువ్వు సాధించుకొని వస్తావని నేను కోరుకుంటున్నాను తమ్ముడు. ఇక వెళ్తాను, నేను సాధించుకొని వస్తాను. వాడు ఎటుకే వస్తున్నా అన్నాడు, ఇంకా రాలేదు. వాడు ఇక్కడే ఉంటానన్నాడే, ఇంకా ఇక్కడికి రాలేదు. ఏ అక్కడ ఉన్నాడు. వస్తున్నాడు. బ్రో, అది నువ్వే కదా? మొత్తానికి మా తాత మొత్తం చెప్పేసాడని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే అమ్మాయిని చూపించేసావు, ఇక మిగతా నేను చూసుకుంటాను. ఇక నువ్వు అమ్మాయిని చూపించేసి వెళ్ళిపోవచ్చు. ఏమంటాను? సరే అంటాను. సరే అట్టయితే పద. అదిగా తనే. వావ్, తనేంటి అంత అందంగా ఉంది? తనతో జాగ్రత్తగా ఉండాలి, చెప్పింది అర్థమైందిగా. సరేలే. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండిద్దో అనుకున్నాను, కానీ చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయినే చూపించు. థ్యాంక్స్. రేపటి నుంచి నేనేంటో తనకి నేను చూపిస్తాను. ఐఎమ్ కమింగ్ జెసికా, ఐఎమ్ కమింగ్. సుమతి శతకం కాంబినేషన్ సూపర్ డూపర్ తెలుగు మీడియం అయ్యాడిప్పుడు విలియం షేక్స్పియర్. జెసికా నచ్చారే ఇంగ్లీష్ చిలక. జెసికా పడి చస్తున్నా నీ వెనక. జెసికా నచ్చారే ఇంగ్లీష్ చిలక. జెసికా పడి చస్తున్నా నీ వెనక. ఆపరా, నువ్వు ముందు స్టోరీ ఆపు. ఏమైంది ఉదయ్? నువ్వు నన్ను చాలా షార్ట్ ఫిల్మ్స్ చంపేశావు, ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా చంపాలా? ఇదేమన్నా న్యాయంగా ఉందా నీకు? అవునా ఉదయ్, నిజంగా? ఫస్ట్ థియేటర్స్ 4లో చంపేశావు, తర్వాత కింగ్ ఆఫ్ డెత్లో కూడా చంపేశావు, ప్రిన్స్ ఇన్ ఎక్సెల్లో కూడా చంపేశావు, వ్యాలంటైన్స్ డేలో కూడా చంపేశావు, ఇంటర్మీడియట్ 2లో కూడా చంపేశావు, థియేటర్స్ 2లో కూడా చంపేశావు, ఇన్ ఆఫ్ ద లైఫ్లో కూడా చంపేశావు, నో ప్రిపరేషన్లో కూడా చంపేశావు, ఆఖరికి పంకిన్ లో కూడా చంపేస్తావు. నిజమే.
ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు నాకు న్యాయం చేయి. ప్రతి షార్ట్ ఫిల్మ్లో నన్ను చంపుతున్నట్టు ఈసారి నీ షార్ట్ ఫిల్మ్లో నేను చంపుతాను. అది నాకు న్యాయం చేయి. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాను మచ్చా. అట్లా చెప్పు, నాకు స్టోరీ చెప్పు. ఏం జరుగుతుంది స్టోరీ చెప్పు ముందు. చెప్తాను, వెయిట్ చేయి. స్టోరీ ఏంటంటే ఆపరాను ముందు నిన్ను చంపేసింది చెప్పమంటే నడిచేసింది చెబుతావా? ముందు చంపేసింది చెప్పు. సరే చెప్తా నాకురా. నువ్వు నన్ను చంపేసినే చెప్తా. నాకు వెయిట్ చేయలేకపోతున్నావు. కట్ చేస్తే సమస్త సమర్థ సగంధ సహస్ర శతప్రాద సంహూతి సంహారాజయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ విచ్ఛేదన ప్రణవ సంస్థాపన బ్రహ్మ సంవర్ధన కారణ ప్రధన సంహారణ ప్రతల విజృంభణ ప్రమద సంవాదన అలా నువ్వు గొడ్డలు తీసుకొని నన్ను నరకడానికి వస్తావు. ఇక దాంతో ఎండ్ అయిపోయింది. నీకు ఓకేనా? ఓకే. అదంతే అయ్యా. నువ్వు రాయ గురు. ఏం చేస్తుంది? ఆడుకుంటున్నా. వచ్చి చెప్పాలి చెప్పు గురు. షార్ట్ ఫిల్మ్ అయిపోయిందా? అయిపోయింది. హ్యాపీ ఎండింగ్. అదే నేను చెప్తున్నాగా. ఆడ చూపిపని నేను చెప్తాను. హ్యాపీ ఎండింగ్ ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్ అయితే అయిపోయింది. పంప్కిన్ పంప్కిన్ అయిపోయింది స్టోరీ. మ్యాటర్ ఏంటంటే ఇది ఒక మా లాస్ట్ షార్ట్ ఫిల్మ్. అవును, మా లాస్ట్ షార్ట్ ఫిల్మ్ 2021లో స్టార్ట్ చేశాను. 2026లో ఎండ్ చేస్తాను. ఏదైనా మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపే రోజు కూడా వచ్చింది. అది మాకు ఈ రోజే, అంటే 2026 ఈరోజు డేట్ అంతా ఫిబ్రవరి 1వ తారీఖు క్లోజ్. అది అంటే లైఫ్ అన్నాక ఇక మనం ఎన్నో చూడాలి, ఒకసారి ఉండకూడదు. అంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయడానికైనా ముందుకెళ్ళాలి. అంతగా ఇంకోటి సీరియల్ అండి చెప్తున్నాడు చూసారా, దానికైనా వెళ్ళాలి. సినిమా యాక్టింగ్ ఏదో ఒకటి ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి. ఇక మేము ఇక ఏంటంటే మా టీం మెంబర్స్ ఉపేంద్ర, వెంకటేష్, తిరుమల, ఉదయ్, బాలాజీ, వీళ్ళు 5గురు ఉండటం వల్లే ఇన్నాళ్ళ నుంచి షార్ట్ ఫిల్మ్ అనేది ఇంట్రెస్టింగ్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక్కొక్కరు క్లోజ్ అవుతున్నారో షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్ట్ అనేది నిజంగా పోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఉపేంద్ర చిన్న చిన్న సీన్ల కోసం ఎంతో దూరం నుండి వచ్చినాడు. ఇచ్చిన పాత్ర చేసుకొని ఏమనకంటే వెళ్తాడు. చాలా మంచోడు. తన ఇంట్రెస్ట్ ఎలాంటిదంటే తన చేసిన ఫిలిం తనమే చూడకుండా 10 మందికి చూపించి తన టీం మెంబర్స్కి, అందులో ఉన్న డైరెక్టర్ బాలాజీ మంచి పేరు తెప్పిస్తాడు. పేరు వచ్చినా రాకపోయినా ఇది మేము తీసిన వాల్యూమెంట్ వీడియో అని గొప్పగా చెప్తాడు. ఉపేంద్ర, నువ్వు నా వీడియో రేపటి రోజు చూసినా చూడకపోయినా ఒకవేళ చూసేవే అనుకో, నేను చెప్తున్నా, నీకు ఇచ్చిన నేను చిన్న పాత్రలో అయ్యి ఉండొచ్చు, కానీ నీ క్యారెక్టర్ ఎలివేషన్ అనే ప్రతి షార్ట్ ఫిల్మ్ ఎలివేషన్గా గుర్తుపెట్టుకునేటట్టుగా ఇచ్చాను. అది మాత్రం నేను చెప్పాను. ఉపేంద్ర ఎలాంటి వాడంటే ప్రతిసారి కోప్పడ్డు, చెప్పింది చేస్తాడు, ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తాడు. తనకి పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి షార్ట్ ఫిల్మ్ కోసం వస్తాడు. దట్ ఈస్ ఉపేంద్ర డెడికేషన్. తిరుమలకున్న డెడికేషన్ మా టీంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక సీన్లో ఒక పాత్ర చేస్తున్నాడంటే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే డ్రెస్ మెయింటెనెన్స్, బూట్లు, షూలు, సొక్కాలు, బన్నీలు, కళ్ళజోడు, ఇయర్ రింగ్స్, ఒక లెవెల్లో మెయింటెనెన్స్ అయ్యి వస్తాడు. అరే నేనేదో నార్మల్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, దానికి తను ఏంది ఇంత
డెడికేషన్ అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దట్ ఈజ్ ఉపేంద్రరావు. దట్ ఈస్ సారీ తిరుమల ఎలాంటి వాడంటే, నాకు ఏదన్నా చెప్పడానికి రానప్పుడు, ఇది ఎట్లా చేయాలన్నప్పుడు అందుకొని ముందుకెళ్ళే వ్యక్తి. తిరుమల ఈజ్ వెరీ గ్రేట్. తిరుమల నేను ఒకటే చెప్తాను గురు, నా ఫస్ట్ షార్ట్ ఫిలింలో నువ్వు వచ్చినప్పుడు నటించావు దియా దోస్త్ 4, నాకు ఇంకా గుర్తుకుంది. ఉదయ్కి నేను డైలాగు ఎలా చెప్పించాలి, ఎలా చెప్పకూడదు నాది నాకు కుదరనప్పుడు నువ్వు పక్క నుండి నేర్పించావు చూడు, అది నేను ఇంకా గుర్తుపెట్టుకుంటాను. దట్ ఈస్ తిరుమల గ్రేట్నెస్. తిరుమల వేరే లెవెల్. నెక్స్ట్ వెంకటేష్. చూడు వెంకటేష్, ఇప్పుడు మనం మాట్లాడకుండా ఉండకపోవచ్చు, రేపటి రోజు మాట్లాడుకోవచ్చు, అదేమీ తప్పేం కాదు. కానీ నిజం చెప్తున్నాను, నా ప్రతి షార్ట్ ఫిలింలో ఒక ఎలివేషన్ సీన్ కానీ, గుర్తుండిపోయే సీన్ కానీ, షార్ట్ ఫిలింలో ఒక హైలైట్ సీన్ కానీ ఉందంటే దాని వెనక నువ్వు ఉండవు వెంకటేష్. ఏంటంటే నువ్వు చేసే ప్రతి సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది. నిజం చెప్పుకోరు, ప్రతిదీ గుర్తుండిపోయేటట్టుగా నవ్వుకోవచ్చు కదా వెంకటేష్ పాత్రలో. ప్రతి షార్ట్ ఫిలిం గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే వెంకటేష్. దట్ ఈస్ వెంకటేష్ డెడికేషన్. చెప్పిన దాన్ని మించి చెప్పే డైలాగులు ఒక డైరెక్టర్ చెప్పి ముందు అందుకొని స్మూత్గా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వెంకటేష్ గ్రేట్నెస్. ఇప్పుడు మనం పలుక్కోపోవచ్చు, రేపటి రోజు మనం పలుక్కుంటాం. ఉదయ్ ఏముదయ్ ఈ ఏర్ని గురేది కామెడీ. ఉదయ్ ఎలాంటి వాడు అంటే, తన యాక్టింగ్ తనకు తెలుసు, తన డైలాగు వాల్యూ ఏంటో తనకు తెలుసు. ప్రతి షార్ట్ ఫిల్మ్ ఒకలాగా దియా దోస్త్ 5 ఉంటుంది. ప్రతి ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్లో ఎవరైనా దేని గురించి అయినా మా టీం మెంబర్లో ఒకరి గురించి మాట్లాడుకోవాలంటే అది వెంకటేష్ అయినా, తిరుమల అయినా, ఉపేంద్ర అయినా అందరూ ఆ రోజు ఉదయ్ని మెచ్చుకున్నారు. అరే ఉదయ్ కొద్దిగా డైలాగ్ చెప్పడంలో కొద్దిగా డౌన్గా ఉన్నాడు ఎలా అనే ప్రతి షార్ట్ ఫిల్మ్ అన్నవాళ్ళు దియా దోస్త్ 5లో చూపించాడు. అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ ప్రతిసారి నా అనుకునేది ప్రస్తుతం వీడియో వెనకుంది కూడా ఈడే ఉదయ్. నా ప్రతి దాంట్లో వెనకుండి సపోర్ట్ చేయడం అంటే ఉదయ్. నేను ప్రతి షార్ట్ ఫిల్మ్లో ఒక సీన్ మొదలు పెట్టానంటే అది ఫస్ట్ ఉదయ్తోనే మొదలు పెడతాను. ఎందుకంటే ఉదయ్ ఎనీ టైం సపోర్ట్గా ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియోలో వెనకున్నట్టుగా ఉంటాడు. దట్ ఈస్ ఉదయ్. థ్యాంక్ యూ ఉదయ్. ఎలాగో దగ్గర ఉండవు కనుక చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పర్సన్ గురించి చెప్పాలి. బాలాజీ నేనే, నా గురించి నేను కూడా చెప్పుకోవాలిగా. అంటే నా గురించి నేను చెప్పుకున్నది ఎలా అంటే ముందు వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియాలి. అంటే ఆ వెంకటేష్కి కానీ, ఉపేంద్ర, తిరుమల, ఇంకెవరైనా ఆ బాలాజీ వాల్యూ తెలియాలి. ఉదయ్ నీకు కూడా బాలాజీ ఏంటంటే స్టోరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ పెట్టకుండా దూసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక లైన్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న 9 క్యారెక్టర్లకి మీ పాత్రలు ఇదని చెప్పి స్టోరీని వాళ్ళతోనే చెప్పిస్తాడు. తనకు స్టోరీ తెలియదు అప్పుడు దాకా, ఒక లైనే తెలుసు. ఆ లైన్ వాళ్ళకి చెప్పి వాళ్ళతో స్టోరీ కానిచ్చేసి ఓహో ఇది నా స్టోరీ అని తను అనుకొని ఇలా పూర్తి చేసేస్తాడు. టాప్ 5 టాప్ 6 యాక్టర్స్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ అంటే కింగ్ ఆఫ్ ద డెప్, ప్రిన్స్ అండ్ ఎక్సెల్, లో ప్రిపరేషన్, నెక్స్ట్ దియా దోస్త్ 4, దియా దోస్త్ 5, స్ట్రేంజర్, వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ 2, సంథింగ్ ఎక్సెట్రా. ఈ ఆల్ షార్ట్ ఫిల్మ్లో స్టోరీలన్నీ స్పెషల్గానే ఉంటాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైంది, అర్థం చేసుకున్న వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా స్టోరీలో నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ ఖచ్చితంగా మోటివేషన్ అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే ఫ్రెండ్స్, లైఫ్ అన్నాక ఇక ముందుకెళ్ళాలి కనుక ఇక షార్ట్ ఫిల్మ్ అనేది ఇక మేము ఇద్దరితో క్లోజ్ చేసేస్తున్నాం. ఇది ఒక మా పంప్కిన్ లాస్ట్ షార్ట్ ఫిల్మ్, ద 15th షార్ట్ ఫిల్మ్, 49th షార్ట్ ఫిల్మ్, 48th షార్ట్ ఫిల్మ్, ఐ డోంట్ నో. దిస్ ఈజ్ మై లాస్ట్ షార్ట్ ఫిల్మ్. ఆల్రెడీ 15th షార్ట్ ఫిల్మ్ కింగ్ ఆఫ్ ద లైఫ్ డన్. ఓకే.